రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సునీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్లు శ్రీనివాస్ రెడ్డి, సంగీత, గౌరీ శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సదాలక్ష్మి పాల్గొన్నారు. ఇక డ్వాక్రా గ్రూప్ మహిళలు, జీహెచ్ఎంసీ మహిళా సిబ్బంది పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటలకు ఆడిపడారు. ఇక పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలకు మొదటి 3 బతుకమ్మలను బహుమతులను అందజేశారు. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి మనం చూస్తూ ఉంటే మహిళలందరూ కూడా సమైక్య లీడర్లు కావచ్చు, టీఎల్ఎఫ్లు కావచ్చు, ఎస్ఎల్ఎఫ్లు కావచ్చు, లేకపోతే పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళలందరూ కూడా ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో సంతోషంగా మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ సాంప్రదాయానికి పెట్టిన పేరు బతుకమ్మ. మరి ప్రతి వాడలో, ప్రతి చోట ఈరోజు ప్రతి బస్తీలో, వాడలో అని లేకుండా ప్రతి చోట ఈరోజు ఘనంగా బతుకమ్మ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే ఈరోజు మహిళలందరూ కూడా వచ్చి ఖచ్చితంగా మేమందరం కూడా పాల్గొంటామని ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. సో మన తెలంగాణ సాంప్రదాయంలో ముఖ్యమైన బతుకమ్మ పండుగ అనేది మన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఈరోజు మన డీసీ గారి ఆధ్వర్యంలో మన ఎస్ఎస్జి ఉమెన్ అందరి తరపున మన కార్పొరేటర్స్ని మన అందరినీ పిలుచుకొని చాలా ఘనంగా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వర్షాలు కురిసినప్పటికీ మన ఆడపడుచులు అందరూ మంచిగా రెడీ చేసుకొని బతుకమ్మల్ని ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సో అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. ఇందులో పార్టిసిపేట్ చేసిన మా కార్పొరేటర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు.